హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా బోటీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా దానికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు ఆనియన్స్ కూడా వేసుకొని 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్స్ని మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు టొమాటో ముక్కలు వేసుకొని టొమాటోస్ కూడా సాఫ్ట్ అయిన వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. టొమాటోస్ ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత బోటీని యాడ్ చేసుకోవాలి. నేను ఫ్రైడ్ బోటీ యూస్ చేశానండి. నార్మల్ బోటీ అయితే టొమాటోలు వేయకముందు ఆనియన్స్లోనే వేసుకొని వేయించుకున్న తర్వాత టొమాటోలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు బోటీ కూడా కొద్దిగా సాఫ్ట్ అవ్వడం కోసం మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1-2 నిమిషాలు బోటీ సాఫ్ట్గా అయిన వరకు మగ్గించుకోవాలి. తర్వాత 1 స్పూన్ మటన్ మసాలా, కొంచెం పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బోటీ కర్రీ రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.